We are here to prove all that stuff right now. ఇప్పుడు lot of things happened since my father's passing. First బెదిరించారు, అవమానించారు, చాలా చేశారు. ఇప్పుడు తొక్కుతున్నారు లీగలీ. We have all the legal documents which will do the talking and will walk the talk. ముందుకున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అదే అండి. సో ఇప్పుడు ఫోన్ చేసి జ్యూస్ ఇస్తున్నారు అని చేస్తున్నారు, మానసికంగా బెదిరిస్తున్నారు. సో there are a lot of names that will come throughout later. ఇప్పుడు it's not the time. ఇప్పుడు మాకు ఇంకో డేట్ ఇచ్చారు. సో అప్పుడు once all the things are cleared we will do the talking at that time. చెప్పడం అయితే జరిగిందండి. మీకు మీ ఫాదర్ తో ఎలాంటి రిలేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదా? ఇప్పటి వరకు మీ ఫాదర్ మీతో మాట్లాడలేదా కనీసం? నా దగ్గర అన్ని I have all the chat logs, everything, the call logs or whatever, WhatsApp లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. I visited him couple of times. ఆయన కూడా నన్ను వచ్చి విజిట్ చేశారు. Relationship between us was always good and yeah, I have all the proof. So the next date is going to be the final date hopefully. So అప్పుడు అదే నేను చెప్పాను కదా బెదిరించారని అవన్నీ. సో ఇప్పుడు మా ఫ్యామిలీ చూసారు. మా ఫ్యామిలీ ఇస్ మై మదర్ అండ్ మీ. మీరు చెప్పండి అసలు మీ అభ్యంతరం ఏంటి? మాగంటి గోపీనాథ్ గారు అడ్వకేట్ గారు అయితే మాట్లాడడం జరిగింది. సో ఐ కెన్ టాక్. సో ఇప్పుడు చూసారు మా ఫ్యామిలీ ఇస్ లైక్ జస్ట్ హర్ అండ్ మై. సో ఐఎమ్ ఇన్ ద US అండ్ ఇప్పుడు నేను రావాలంటే ఇట్ టేక్ 1 day అట్లీస్ట్, రైట్, 24 hours. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి కొంతమంది ఆయన అంత్యక్రియలు త్వరగా చేయాలి 1 day లో, వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీబడి, ఇప్పుడు యూ షుడ్ నాట్ కమ్, ఇప్పుడు నువ్వు వస్తే గొడవలు అవుతాయి అనవసరంగా చెప్పారు. హీ వాస్ అ పొలిటీషియన్, హీ వర్క్డ్ హార్డ్ హిస్ ఆల్ లైఫ్, హీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద పబ్లిక్, సో హీ డిజర్వ్ టు బి రెస్పెక్ట్ఫుల్లీ బరీడ్. ఇప్పుడు నేను వచ్చి అనవసరం గొడవలు అయ్యి ఇట్స్ నాట్ ఇలా చిల్లరి ఫ్యామిలీ గొడవల వల్ల ఐ డి నాట్ వాంట్ టు రూయిన్ హిస్ నేమ్ ఆర్ ఎనీథింగ్. అలాగే ఇలా బెదిరింపులు అంటే ఇప్పుడు వీ బోత్ ఆర్ సెపరేట్. ఇప్పుడు మేమిద్దరం ఒక్కడిగా ఉన్నాం. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ లెట్ ఇట్ హ్యాపెన్ రైట్ నౌ. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ రాజు అని మీ ఆధార్ కార్డ్ లో ఉందని చెప్తున్నారు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? అవునండి. సో ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ ఎప్పుడు ఇట్ హ్యాడ్ అ స్పెల్లింగ్, ఎందుకంటే నేను తమిళనాడులో పుట్టి అప్పుడు నా స్పెల్లింగ్ తప్పుగా రాశారు. ఇప్పుడు వెన్ ఐ చేంజ్ ద స్పెల్లింగ్ అట్ దట్ టైమ్ అప్పుడు ఐ పుట్ మై మదర్స్ లాస్ట్. మీ ఆధార్ కార్డ్ ఉందా మీ దగ్గర? ఒకసారి చూపించగలరా? నా దగ్గర ఇప్పుడు లేదండి, ఫిజికల్ కాపీ నా దగ్గర లేదు. ఐఎమ్ సారీ. ఏమనుంది ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ లో? తారక్ ప్రద్యుమ్న కొసరాజు అనే ఉంటుంది. దట్స్ మై లీగల్ నేమ్. అండ్ మాగంటి అనేది ఎందుకు లేదు అనేది వాళ్ళు అదేంటి. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్ లో నా ఫస్ట్ నేమే తప్పుగా ఉంది. ఓకే, అప్పుడు నేను మార్చాలి కదా ఫర్ ఎనీ లీగల్ డాక్యుమెంట్ పర్పసెస్ ఆర్ ఎనీథింగ్, ఫర్ మై పాస్పోర్ట్ లేటర్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నా పాస్పోర్ట్ కూడా నా ఫాదర్ నేమే ఉంటుంది, మాగంటి గోపీనాథ్ అని క్లియర్ గా. చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కోసం వస్తున్నారు అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు కొంతమంది. దానిపైన మీరు ఏం క్లారిటీ సార్? దానికోసం ఐ హావ్ నో ఐడియా అండి, నో కామెంట్స్ ఆన్ దట్. దట్ సోల్ పర్పస్ ఐ కేమ్ హియర్ ఇస్ ఇవన్నీ ఫ్రమ్ ద పాస్ట్ 3 to 4 months ఇలా అనవసరంగా జరుగుతున్నాయి.